నూతన సంవత్సరంలో మనము ఈ 5 విషయాలు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదా ఈ 5 విషయాలను మనం నిర్లక్ష్యం చేయకుండా బహు శ్రద్ధ వహించాలి. ఏమిటి 5 విషయాలు అని మీతో పంచుకోబోతున్నాను. మొదటిగా, ఈ నూతన సంవత్సరంలో నీ ఆత్మీయతను నిర్లక్ష్యము చేయొద్దు. మనం ఆత్మీయులము, ఆత్మదేవుణ్ణి సేవించేవారము కాబట్టి ఆత్మీయతను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆత్మీయతను నిర్లక్ష్యపరచకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటిగా, మీ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే కనిపించేదేంటో చూడండి ఒకసారి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, ఈ మాట చాలా చాలా విలువైన మాట. ఇంగ్లీష్లో ఏముందంటే ఇన్ ద బిగినింగ్ గాడ్, ప్రారంభము దేవుడు. ఈ సమస్త సృష్టి దేవునితోనే ప్రారంభమైంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సమస్త సృష్టి దేవునితో ప్రారంభమైంది. దేవుని చేత సృష్టించబడిన నువ్వు నీ దినాన్ని దేవునితోనే ప్రారంభించాలి. అనగా ఉదయం లేచిన వెంటనే 5 గంటల లోపే లేచే ప్రయత్నం చేయండి. బైబిల్లో మరొక చోట మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, అక్కడ ఏమని రాసిందంటే, యేసుక్రీస్తు పెందల కడనే లేచి, అనగా ఇంకా చాలా చీకటి ఉండగానే. యేసుక్రీస్తు ఎప్పుడు లేచాడట? పెందల కడనే లేచాడట. క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? క్రీస్తును అనుసరించువాడు. క్రీస్తును అనుసరించువాడు, క్రీస్తు వలె జీవించటానికి ప్రయత్నం చేసేవాడు. సో మనం అనుసరిస్తున్న మన యేసు పెందల కడనే లేచేవాడట. పెందల కడనే లేవడం పరిశుద్ధుల జీవితంలో కనిపించే ఒక విలువైన లక్షణం. పనికొచ్చే వారిలో కనిపించే ఒక విలువైనటువంటి లక్షణం, పైకొచ్చే వారిలో కనిపించే ఒక విలువైన లక్షణం. పనికి మాలిన వాళ్ళు పొద్దున్నే లేవలేరు, పనికి రాని వాళ్ళు పొద్దున్నే లేవలేరు. నువ్వు పనికి రాకపోయినా, పనికి మాలిన వాడివైనా నువ్వు పొద్దుటే లేవవు. ఆలస్యంగా లేవడం అది సాధారణంగా నీ జీవితంలో దేవుని దీవెనలను, ఆశీర్వాదాలను అలక్ష్యం చేయటమే అనే విషయం మర్చిపోకండి. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నావా? నువ్వు చేసే పనులను దేవుడు దీవించాలని ఆశపడుతున్నావా? అయితే వినో, పెందల కడనే లే. ఎందుకని? యేసుక్రీస్తు ప్రపంచంలో మోస్ట్ బిజియెస్ట్ ప్రీచర్. ప్రపంచంలో యేసుక్రీస్తు అంత బిజీగా ఉండేటటువంటి సేవకుడు మరొకరు లేడండి. అయినా యేసుక్రీస్తు పెందల కడనే లేచేవాడు. నువ్వు ఎంత బిజీగా ఉండేటటువంటి ఇల్లాలివైనా, ఎంత బిజీగా ఉండేటటువంటి భర్తవైనా, ఎంత బిజీగా ఉండే బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత బిజీగా ఉండే ఉద్యోగివైనా, ఎంత బిజీగా ఉండే స్టూడెంట్ అయినా, సేవకుడు అయినా, ఉదయమునే లేవటం అది యేసుక్రీస్తు యొక్క అలవాటు. ఆయనను అనుసరించే మనం కూడా దీన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఆదియందు దేవుడు, అనగా ప్రారంభము దేవునితో. నీ దినాన్ని ప్రారంభము దేవునితో ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు తన దినాన్ని తన తండ్రితోనే ప్రారంభించాడు. ఇందాక మనం చూసినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, ఆయన పెందల కడనే లేచి, అంటే ఎంత పెందల కడనే అని అంటే ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి, ఆయనకంటూ ఒక ఇల్లు లేదండి. ఆకాశ పక్షులకు గూడ్లున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారునికి అంటే యేసయ్యకు తలదాచుకోవడానికి కనీసం కొంచెం చోటు కూడా లేదండి. మనలో చాలామందికి ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే, బ్రదర్ నాకు ప్రార్థన చేయాలని ఉంది కానీ ప్రైవసీ లేదు బ్రదర్. ప్రార్థన చేయాలి, ఏకాంతంగా దేవునితో గడపాలని ఆశ ఉంది కానీ అందుకు తగినటువంటి ఒక చిన్న గది లేదు బ్రదర్. నాకు కానీ గది ఉంటేనా బ్రదర్ ఎంత అద్భుతంగా ప్రార్థన చేసేవాడిను. ఇవన్నీ ఒట్టి కబుర్లు. ఒక స్టూడెంట్గా నేను ఉన్నప్పుడు నాకు ప్రత్యేకంగా గది లేదు.
అనేక సందర్భాల్లో నేను బాత్రూంలోనే ప్రార్థన చేసేవాడిని, కొన్ని సందర్భాల్లో టాయిలెట్లో మోకరించి ప్రార్థన చేసేవాడిని. హాస్టల్లో ఉంటున్నప్పుడు అందరూ ఆ బాత్రూమ్ అంతా వాడేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని, మొత్తం తుడిచేసుకొని, ఆ బాత్రూమ్నే నా ప్రార్థనా గదిగా మార్చుకొని కన్నీళ్ళు మున్నీళ్ళు కారుస్తూ ఎన్నెన్ని గంటలు ప్రార్థన చేసేవాడిని ఒక స్టూడెంట్గా. నా జీవితాన్ని కాపాడుకోవడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపును కాపాడుకోవడానికి, దేవుని యొక్క విలువైనటువంటి చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒంటరిగా నేను ఎంతకాలం బాత్రూంలో ప్రార్థన చేశాను. ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు ప్రార్థించే మనసు కలిగి ఉంటే ప్రార్థించడానికి ఏదో ఒక స్థలము నువ్వు కనుగొంటావు. ఏకాంతంగా దేవునితో గడపడం, ఎక్కువ సమయం దేవునితో గడపడం, దయచేసి గమనించండి, విలువైన ఆత్మీయ పునాది వేసుకోవడానికి అది ఆధారం. యేసుక్రీస్తు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా తను పెందలకడనే లేచేవాడు. చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి ఏం చేశాడట? ప్రార్థన చేసెను అని మీ బైబిల్లో కనిపించదు, మరి ప్రార్థన చేయుచూ ఉండెను. ఏదో ఒకసారి నువ్వు ప్రొద్దుటే లేచి ప్రార్థన చేసేసి నువ్వు చాలా సంతోషంగా ఫీల్ అయిపోవడానికి వీల్లేదు. ఉదయమునే లేవడం, పెందలకడనే లేవడం, ప్రభు సన్నిధిలో మోకరించడం, అది నీ జీవితంలో ఒక భాగం కావాలి. నిర్లక్ష్యం చేయొద్దు ప్రార్థన జీవితాన్ని. అది యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఒక మోడల్. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతి ఒక్కరూ కూడా పెందలకడనే లేచి మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళు. నీ జీవితం అనేక మందిని ప్రభావితం చేయాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే, ఒక తల్లిగా నీ బిడ్డలను ప్రభావితం చేయాలనుకుంటే, ఒక తండ్రిగా నీ బిడ్డలను ప్రభావితం చేయాలంటే, ఒక భర్తగా భార్యగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి అంటే, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వ్యాపారంలో ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే దేవునితోనే నీ దినాన్ని ప్రారంభించాలి. ఈ నూతన సంవత్సరంలో దాన్ని ఒక విధిగా, ఖచ్చితమైనటువంటి విధిగా అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థనను నిర్లక్ష్యము చేయొద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యము చేయొద్దు, సంఘముగా కూడుకోవడం నిర్లక్ష్యము చేయొద్దు, సాక్ష్యమును నిర్లక్ష్యము చేయొద్దు. చివరిగా నువ్వు దేవునికి ఇవ్వవలసిన కానుక విషయంలో నిర్లక్ష్యము చేయొద్దు. ఈ 5 విషయాలు మన ప్రాణాత్మ శరీరాల్లో కలిసి ఉండాలి. ప్రభువు కోసం ఈ నూతన సంవత్సరంలో మనం రోషము కలిగినటువంటి అసలైన క్రైస్తవులుగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మేము ఖచ్చితంగా పాటించవలసిన విలువైనటువంటి నాయన ఆత్మీయ సూత్రాలను సందేశ రూపంలో మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. ఫలభరితమైన జీవితము ఈ సంవత్సరం అంతా నాయన మేము అనుభవించులాగున సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.